యోనపర్తి కంచొచ్చినాం. వనపర్తి జిల్లా తాలూకా కొల్లాపూరు ఈనాళ్ళ మండలం గోపల్లిన్నం గ్రామం. మా భూములు అయితే రంగవరం రైతులు వాళ్ళు ఎవరు బొయ్యలు మొత్తం గుంజుకొని మాది కబ్జా వాళ్ళు చేస్తున్నారు. అయితే మాతోనే పాస్బుక్లు ఉన్నాయి. ఇగో పట్టా సర్టిఫికెట్లు ఉన్నవి. ప్రతిది పాస్బుక్లు కొత్త బుక్కులతో సహా వచ్చినాయి. అయితే పోయిన పోయినట్టుగో ఇట్లా ఈ రకంగా కొడుతున్నారు. అయితే మా పరిస్థితి ఏంది అని మేము ఇక్కడికి వచ్చినాం. నాలుగేళ్ళ మేము తిరగబట్టి 4 ఏళ్ల నుంచి వాళ్ళే సాగు చేస్తున్నారు. ల్యాండ్ ఉండేది 350 ఎకరాలు. 350 ఎకరాల్లో వాళ్ళకి ట్రాక్టర్లు ఉండవి. వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళది ఉన్నాగా చేతుల ట్రాక్టర్లు కాబట్టి ఒరాలు దున్నిచ్చిండ్రు, వడ్లు దున్నిచ్చిండ్రు, తిరగలం మళ్ళీ మొత్తం చేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. సేద మీద ఉన్నప్పుడు సర్వే తీసుకొని తిరుగుతున్నారు. ఆ సర్వే కరెక్ట్ కాదని నేను కోర్టులో కూడా వేసిన. ఏ కోర్టులో వేసిన అంటే ఈ మానవ హక్కుల కోర్టులో వేసిన. 4 సంవత్సరాలు అయితే కూడా తెగనిస్తలేరు. ఇక మా అస్సలైన పొలాలు మేము దున్నుతుంటే కూడా మంది అందరం పోతుంటే కూడా లొల్లులై బండ్లకు అడ్డం వస్తున్నారు. అది అట్లా కాబట్టి మాకు ఎంతసేపు ఉన్నా మాకు రేవంత్ రెడ్డి సార్ న్యాయం చేస్తాడని వచ్చినాం సారు. మా ఊర్లో బాలరెడ్డి ఉన్నాడు, గోపాల్ బాలరెడ్డి ఉండడు. ఆయన సపోర్టు 20 లక్షలు మాట్లాడుకున్నారంట. 20 లక్షలు మాట్లాడుకొని గోపాల్ దిన్నెలకి ఎసాంటి చెంటు పొలం ఇయ్యొద్దని మాట్లాడుకున్నారంట. అయితే మళ్ళీ మేము ఎస్సీలము, మళ్ళీ మాకు ఎస్సీలకు లేని బొయ్యలు మీరు ఎక్కువ సాయం చేసుకుంటారు. కానీ మళ్ళీ మేము ఎస్సీలం ఏం కావాలి, న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు వచ్చినాం. ఆ కలెక్టర్ ఆఫీసు ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నాడు. ఏ ఎమ్మెల్యే కానీ ఎక్కువ ఒకటవుతున్నారు. మాది వాళ్ళని తొక్కేస్తున్నారు. అంతే, ఇక్కడ ఉన్నది ఏం లేదు. మా పొలాలు మాకు ఇప్పియండి సారు.